సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగులు వస్తున్నాయని చాలామంది కంప్లైంట్ ఇస్తారు కదా. ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఒక పావించి వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి టేప్ తోటి. నాకైతే 2.5 కన్నా ఒక 2 గీతలు ఎక్కువ వచ్చింది. 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఎలాగో మనం కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్ ఇస్తామండి బ్యాక్ పార్ట్ దగ్గర షేప్ రావడానికి. అయితే మన మెథడ్లో కట్ చేస్తే ఈ పీస్ మిగులుతుంది. కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే వీపు పార్ట్లో మనం కుట్టేటప్పుడు డాట్స్ దగ్గర పట్టి ఎత్తడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఎల్ స్కేల్ దగ్గర స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. పొడుగు వచ్చేసి ఇది 34 సైజు, నడుము లూజ్ కూడా మనకి దగ్గర 7.5 అలా ఉంది. సో 11.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. సైడ్ జాయింట్ వైపు మనం ఎంత అనుకున్నాం, 2.5 అనుకున్నాం కదా. మిగతాదంతా కూడా ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి చూసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి, పావించ్ కాదు. సో నాకైతే 3.5, 2.5 అలా వచ్చింది. షేప్ దగ్గర ఉక్సు పట్టి కాజా దగ్గర 3.5 ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు పావించు టేపును వదిలేయాలి. ఆది బ్లౌజ్ నుంచి చూసుకునేటప్పుడు మాత్రం హాఫ్ ఇంచ్ వదిలేయాలి. ఎందుకంటే కింద పైన మనకి ఖర్చులు కావాలి కదా, అందుకుని. ఫుల్ వీడియో ఉంది చూడండి కింద.